అందరికీ నమస్కారం. కలియుగ వైకుంఠ దైవం అనగానే మనకు గుర్తు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలోని 7 కొండలకు 7 పేర్లున్నాయి. ఆ పేర్లను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాద్రిగా పిలువబడుతుంది. రెండవది శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన వృషభరాసుని పేరుతో వృషభాద్రిగా పేరు పొందింది. మూడవది హనుమంతుని తల్లి అంజనీదేవి తమ హరించిన కొండ అంజనాద్రిగా పిలువబడింది. నాలుగవది కొండపై తొలిసారిగా తలనీలాలు అర్పించిన భక్తురాలు నీలాంబరీదేవి కాబట్టి నీలాద్రిగా 4వ కొండ పేరు ప్రఖ్యాతలు కాంచింది. ఐదవది ఆదిశేషుడు పేరిట శేషాద్రిగా మనం పిలువబడుతుంది. ఆరవది పాపాలను దహించేటువంటి వెంకటాద్రిగా పిలువబడుతుంది. ఇక 7వది పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడు కాబట్టి నారాయణాద్రిగా పిలువబడుతుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలియని వారి కోసం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.